अभी एक बार మా వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి. పొద్దున 10 గంటలకు వెళ్తే ఆటో నగర్కి వచ్చేసరికి నైట్ 10 అయింది. అదేదో ముందే అయిపోయి ఉంటే బాగుండేది. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియోలో చెప్తాను రండి. మొత్తం అసలు ఈ రోజంతా టైం వేస్ట్ అయిపోయింది అంతే. ఎట్లానో పాయింట్ లేదు కానీ టైం వేస్ట్ కూడా అట్లానే అయిపోయింది. ఇప్- ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుండి గుంటూరు వెళ్ళాలి. గుంటూరు గుంటూరు వెళ్ళాలన్నమాట. మన డే అసలు ఎట్లా ఉంటుంది ఏంటన్నది నేను వీడియోలో చెప్పబోతున్నా. ఇప్పుడు వచ్చి 4 అయింది టైము. 4ంటికి నేను గుడివాడ నుండి స్టార్ట్ అయ్యి గుంటూరు వెళ్ళాలి. మనం గుంటూరు వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటన్నది మనం అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు జస్ట్ నార్మల్ లైఫ్ ఈ రోజు ఎట్లా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పాయింట్ ఉంటే పాయింట్కి వెళ్తాం, పాయింట్ లేకపోతే పాయింట్కి వెళ్ళేది ఉండదు. ఇక ఆఫీస్లో నుండి ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే చేసుకునేది ఉంటుంది అనమాట. సరే చూద్దాం. ఆ, అప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళినాక ప్రోగ్రామ్ అయితే ఉంటది. ప్రస్తుతానికి అయితే ఈరోజు పాయింట్ ఏం లేదు. మరి లోపేం వస్తే వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ విజయవాడ వచ్చి బస్సు ఎక్కినాం. బస్సులో అయితే ఎవ్వరు లేరు. స్టార్ట్ అయినాం. ఈ 4 గంటలకు ఎవరు ఉంటారు, లేదు ఎవరు ఉండరు. మరి ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇంకెవరన్నా వస్తారేమో చూడాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు బస్సులో, తక్కువ మంది ఉన్నారు. ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి నాకు కరెక్ట్గా 7 అయిందనమాట. నేను 4కి బయలుదేరితే 7 వరకు వచ్చిన. గుంటూరు బస్సు లేట్ అయింది, లేదంటే ఇంకొంచెం ఎర్లీగానే వచ్చేసి ఉండేవాడిని. ఆ గుంటూరు బస్సు లేట్ అవడం వల్ల 7 అయింది ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు లోకల్లో ఈ బండి మీద వర్క్ చేసేది చూడండి. శివ బోర్వెల్స్ గుంటూరు ఉంటుంది. ఆ బండి చూసారు కదా ఎట్లా ఉందో. ఆ డబ్బా వేరుంటది, రాడ్లు దీని మీద ఉంటాయి. దీనికి మట్టి పంపు చూసారా ఎంత ఉందో. అది కనబడేది మట్టి పంపు అనమాట. ఇలా డెక్ ఇంజన్ సపరేట్ ఉంటది. మనకేమో చిన్న మట్టి పంపు, దీనికి డెక్ ఇంజన్ తో నడుస్తుంది మట్టి పంపు. అది చాలా పెద్ద మట్టి పంపు. అసలు ఎంత అయినా సరే వేసేయచ్చు అనమాట. ఇది వచ్చేసి కంప్రెసర్. కంప్రెసర్ వచ్చేసి సపోర్ట్ మీద ఉంటది. ఇక ఇట్లా ఉంటది. ఇక బండి పైనకి వెళ్ళి కేసింగ్ వేసుకుంటారు సైడ్ అంతా పైన. ఇటు నుండి చూసుకుంటే మనం ఇది మనకి ఇటు నుండి ఇక్కడ తగిలించుకుంటాం అనమాట. ఫుట్బాల్ ఇవి ఈ సైడ్ షేప్ ఇట్లా ఉంటది. మామూలుగా మనకి ఆ బండి మీద ఎట్లా ఉంటది, డబ్బా కూడా దీని మీద ఉంటది, కానీ దీనికి అట్లా ఉండదు. ఈ డబ్బా వేరు ఉంటది. మనకి బండి రాడ్లు అన్ని ఒక్కదాని దీని మీద వస్తాయి. ఇట్లానే బెస్ట్. ఇంక ఇది వచ్చేసి సెల్ఫ్ లోడ్. ఇక మనకి ఎక్కడ అంటే మనుషులు మోసుకొచ్చి రాడ్ ఎక్కించుకుంటాం కదా. ఇదేంటంటే సెన్సార్ బండి, ఫుల్ సెన్సార్. ఇక మొత్తం అదే లేపుకుంటుంది, అదే తీసుకొని వస్తుంది. మనం బటన్ నొక్కి పెడితే చాలన్నమాట. మొత్తం అన్నీ తీసుకొచ్చి మనకి ఎక్కిస్తుంది. ఈ మనుషులు లేపేది ఏమి ఉండదు ఇక ఇందులో. ఆ మనుషులల్లా మనకు చేసేది ఏంటంటే ఆ బురద తీసేయడం, బురద తీసేసి పక్కకు లాగేయడం అంతవరకే. ఇక రాడ్ అన్నీ ఎక్కించుకునేది కూడా ఇదే ఉంటుంది. రాడ్ రిమూవ్ కూడా ఇదే తీసుకెళ్ళి కింద పడేస్తుంది. ఇక మొత్తం అసలుకి బిట్లు రేట్లు ఘోరంగా పెరిగిపోయిన వలన ఇక బిట్ అయితే గ్రైండ్ పట్టుకుంటున్నాం అనమాట. ఈ నార్మల్ లోకల్ బయట మీద ఖచ్చితంగా బిట్ని అయితే గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండింగ్ చేసుకొని మొత్తం ఇక బిట్ మొత్తం సర్వనాశనం అయిపోయాక ఇక అదే వాడుతూ ఉంటాం అనమాట. ఇక మనోడు ఎట్లైనా ఖాళీగా ఉన్నారు, ఈ బిట్లు అయితే గ్రైండింగ్ పట్టించేస్తున్నా. ఈ గ్రైండింగ్ పట్టించేసి ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందన్నది ఇక అయిన తర్వాత తెలుస్తుంది మనకి. 100 అడుగులు పాయింట్ ఉంది, కానీ దానికి వెళ్తే ఏమొస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మరి వెళ్ళేది ఉంటే వెళ్తాం, లేకుంటే మరి ఇంకా నా పని చెప్తే ఇక అట్లా ఇట్లానే ఉంటుంది. ఇక ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకునేది, లేదంటే పాయింట్ వచ్చే వరకు కూర్చునేది, ఇట్లానే ఉంటాయి. ఎందుకని ఖాళీ టైంలో ఈ ఇట్లాంటి పనులన్నీ చిన్న చిన్న వర్క్లన్నీ చేంజ్ చేసుకొని రెడీగా ఉంటాం. పాయింట్కి పోవడానికి రెడీగా కూర్చుని ఉంటాం అనమాట. ఇమీడియట్ గా పోవాలంటే అప్పటికప్పుడు బండి తీసేటట్టు చూసుకుంటాం ఎప్పుడైనా సరే. బిట్కి బాటమ్ అయితే మనోడు గ్రైండ్ కొట్టేసిండు. ఇప్పుడు బటన్ మీద చూడండి ఎట్లా గ్రైండ్ కొడతా అన్నది చూపిస్తాయిగా. బటన్ నున్నగా నున్నగా షేపు, మళ్ళా కొత్త బటన్ ఎట్లా ఉంటుందో ఆ షేప్కి తీసుకొచ్చేటట్టు మనోడు అయితే బటన్ కూడా అట్లానే ఎక్కిస్తాడు అనమాట. అది ఉండటం వల్ల ఏంటంటే కటింగ్ స్పీడ్గా అవుతుంది. ఇంకా అది పని చేస్తూ ఉండగా ఇక మాకైతే ఒక పని చెప్పారు. ఈ ట్రక్ కంప్రెసర్ ఉంటుంది అనమాట దీని మీద. దీనికి చిన్న ప్రాబ్లం ఉంది. బండి డ్రైవింగ్ చేస్తుంటే నిన్న పాయింట్ నుండి వస్తుంటే అక్కడ హౌసింగ్ లో టక్ టక్ మనీ సౌండ్ వచ్చిందంట. ఆ డ్రైవర్ చెప్తే ఇక వాళ్ళు రాకపోతే ఇక తీసుకెళ్ళమంటే ఇక తీసుకెళ్తున్నాను నేను. దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఆటో నగర్లో పెడితే వాళ్ళు
మెకానిక్ వాళ్ళు హౌసింగ్ ఓపెన్ చేసి చెక్ చేసి హౌసింగ్ బాగుంటే మళ్ళీ అదే ఫిట్టింగ్ చేస్తారు, లేదంటే కొత్తది వేయాల్సి ఉంటుంది. ఈ సౌండ్ నాకు కూడా వినపడింది, అది కొంచెం టక్ 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 మన సౌండ్ వస్తుంది అనమాట. అంటే అంతగా రావట్లేదు, ఇక్కడ లోడ్ పట్టుకున్నప్పుడు టక్ 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 అని హౌసింగ్ లోకి వెళ్ళి సౌండ్ వస్తుంది. డ్రైవింగ్ చేస్తుంటే ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఆటో నగర్ తీసుకొచ్చి బండి అయితే పార్కింగ్ చేసా వాళ్ళ మెకానిక్ షెడ్ దగ్గర. ఇక మనోడు మెకానిక్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు, మనం పని మనం చూసుకోవడమే. ఇక ఇక్కడ ఏముండదు, మనం పట్టుకునేది ఏముండదు, ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో మనకి ఏం తెలియనట్టు నుంచొని చూడడమే, నుంచొని చూస్తే ఇక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఆల్రెడీ బండి కింద మెకానిక్ దూరి ఆయిల్ అవి తీసేస్తున్నాడు. డీప్లోకి వెళ్ళి ఆయిల్ తీసేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకోవడమే. ఇంకా మొత్తం ఓపెన్ చేసిండు, ఓపెన్ చేసి హౌసింగ్ గడ్డ అయితే బయటికి గుంజుతాడు అనమాట. ఈ హౌసింగ్ గడ్డలో ఏం పోతే బేరింగ్లు పోతాయి. ఆయిల్ తీసేసినప్పుడు మనకి రస్ట్ ఏం రాలేదు, రస్ట్ కానీ ఏమన్నా వచ్చిందంటే బేరింగ్లు కొట్టేస్తాయి. రస్ట్ ఏం రాలేదు అంటే బేరింగ్లు బాగానే ఉన్నాయి. ఇకపోతే లోపల స్టార్ ఉంటది, ఆ స్టార్ ప్లే వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. ఆ స్టార్ ప్లే రావడం వల్ల ఇక ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. టక్ టక్ మన సౌండ్ వస్తుంది. స్టార్ ప్లే వచ్చిందంటే మనం చేసేది ఏం లేదు. దీనికన్నా ఇక మంచిది కండిషన్ది చేసిన గడ్డ ఒకటి ఉంటుంది అనమాట ఆటో నగర్ లో వర్క్ షాప్ వాళ్ళ దగ్గర. ఇక అట్లాంటిది ఒకటి తెచ్చుకొని మనం ఫిట్టింగ్ చేసుకుంటే బాగుంటది. కొత్తదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. అనుకున్నట్టుగానే స్టార్ అయితే ప్లే వచ్చింది అనమాట. స్టార్ ప్లే రావడంతో ఇక ఎక్కడ ఆయన సెట్ చేస్తా అంటాను, కానీ అవి సెట్ కావు. ఎందుకైనా మంచిది ఇక నేను చూస్తా అని చెప్పేసి ఆయన మెకానిక్ అంటే మీ ఇష్టం అండి అని చెప్పేసి అన్నాం మేము. ఇక చూసి నేను సెట్ చేస్తానంటే చేయమన్నాం, సెట్ చేస్తా అంటే చేయమన్నాం. లేదనుకుంటే ఇక వాళ్ళు ఏమంటారు అంటే కొత్తది తీసుకొస్తాము, ఈ ప్లేట్ ఇక్కడ కనబడుతుంది కదా ప్లేట్, అది లోపల ఇంకో సాఫ్ట్ ఉంటుంది అనమాట, క్రౌన్ సాఫ్ట్ ఉంటుంది, అవన్నీ కొత్తవి తీసుకొద్దాం అంటే అవన్నీ కొత్తవి తీసుకొచ్చుకునే కన్నా మనం వెళ్ళిపోయి చక్కగా ఇట్లాంటి గడ్డ సెకండ్స్ లో దొరుకుతుంది, అది తెచ్చేసుకోవడం బెస్ట్. ఆ పుల్లిని పైకి అయితే లోపల ఉంటది మనకి క్రౌన్ వీల్ ఉంటుంది అనమాట. ఈ వీలు కొత్తది తెచ్చుకుంటా అంటారు. అట్లానే ఆ క్రౌన్ సాఫ్ట్ కూడా కొత్తది తెచ్చుకుంటా అంటారు. అవి తెచ్చుకునే కన్నా మనం గడ్డ ఒక కండిషన్ తెచ్చుకుంటే ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇవి రెండు ఎక్కువ రేట్ అవుతాయి, మనకి కండిషన్ లో మంచిది అమ్ముతారు అనమాట. అది ఇంకా తక్కువ రేట్ అవుతుంది. అట్లాంటివి తెచ్చుకొని వేసుకుంటే మళ్ళా మనం ఒక 5-6 years వరకు మళ్ళా ముట్టుకునే పని ఉండదు. ఇంకది మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైం దాటి 4 అవుతుంది. మేము పోయి అది తీసుకొస్తాం, తిరిగి తీసుకొస్తాం అని చెప్పేసి అని వెళ్ళారు అనమాట. ఇక అది నాకు అది దొరుకుతుంది, కానీ ఈ సెకండ్ హ్యాండ్ గడ్డ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము మాకు తీసుకెళ్ళినాం కదా జాంబియాకి, ఇట్లానే అవసరం అయితే అది విడివిడిగా కొంటే ఎంత అవుతుందని చెక్ చేస్తే ఈ మంచి కండిషన్ గడ్డ కన్నా ఎక్కువ రేట్ అవుతుంది. ఇక అందుకే నాకు ఆలోచన వచ్చి నేను చెప్పా, కండిషన్ గడ్డ దొరుకుతుందండి, అది తీసేసుకుంటే వేసుకోవచ్చు అంటే మనం చెప్పింది ఇంట్లో వాళ్ళు చేసేది చేయాలి. మా వాళ్ళు తిరిగి అవైతే దొరికినాయి, కానీ ఎక్కువ రేట్ అవుతుంది. ఇక ఫైనల్ గా ఇక మంచి కండిషన్ లో ఉన్న గడ్డ అయితే ఒకటి తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. దీన్ని ఇప్పుడు ఎక్కించి మళ్ళీ ఆఫీస్కి తీసుకెళ్ళి బండి ఆఫీస్ లో పెట్టి ఇంటికి పోవాలి. ఇక ఇవాళ అవుతుంది 11-12 అవుతుంది నేను ఇంటికి వెళ్ళేసరికి. ఇక చూడాలి మరి ఇక మనోడు ఏ టైం అవుతుందో ఇంకా ఎక్కించే టైంకి. ఎందుకంటే ఈ గడ్డ ఎక్కించేటప్పుడు టైం తీసుకుంటది బాగా, సెట్ కాదు, ఒక్కొక్కసారి దించాలి మళ్ళీ పెట్టాల్సి ఉంటది. ఇక అయితే ఆయిల్ తో ఒకసారి క్లీన్ చేపించేస్తున్నాం అనమాట. ఇక అయిపోయింది. నైట్ వచ్చి మనకి మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. మన వాళ్ళు జాయింట్ అయితే ఎక్కించేస్తున్నారు. ఇక్కడ నుండి ఇక ఇప్పుడు మళ్ళా బయలుదేరి వెళ్ళిపోవాలి. జాకీలు కూడా దింపుకోవాలి. దీనికి జాకీలు కూడా ఉంటాయి. ఆ జాకీలు దింపుడు పెద్ద ఏముంది, కానీ హైడ్రాలిక్ మీద కాబట్టి పెద్ద అది ప్రాబ్లం కాదు. మన వాళ్ళు వన్స్ ఒకసారి టైట్ చేస్తే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక మొత్తం బండి పని అంతా చేయించుకొని ఇక ఫైనల్ గా ఆఫీస్కి వచ్చేసేసరికి కరెక్ట్ గా 10:30 అయింది. ఇక మొత్తం మళ్ళా బండి అయితే యాజ్ టీజ్ గా పార్కింగ్ పెట్టేసి ఇక ఇప్పుడు ఇక్కడ నుండి నేను గుడివాడ వెళ్ళాలన్నమాట. నాకు లాస్ట్ బస్సు 11:30కే ఉంటది. ఇక చూసుకొని సరే ఇక మళ్ళీ అయితే వెళ్ళిపోతా ఉంటా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.